అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రోజు మీ చేతికి డబ్బు బాగానే అందుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు లేదా రావాల్సిన బకాయిలు వసూలు కావచ్చు. అయితే డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చు అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు చేయకండి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, వాహనాల రిపేర్లు లేదా గృహ సంబంధిత అత్యవసర ఖర్చులు ఆకస్మికంగా మీ మీద పడవచ్చు. విలాసాలకు, అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండడం మంచిది. పొదుపుపై దృష్టి పెట్టకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్త అవసరం. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు కాదు. పైకి లాభదాయకంగా కనిపించే డీల్స్ లో మోసం ఉండే ప్రమాదం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వాములతో పారదర్శకంగా ఉండాలి, లేకపోతే గొడవలు జరిగే అవకాశం ఉంది. డబ్బు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఊహించని నష్టాలు చవిచూడవచ్చు. కావున జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు కూడా ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పంట దిగుబడి బాగానే ఉన్నా మార్కెట్లో సరైన ధర లభించకపోవడం వల్ల కొంత నిరాశ చెందవచ్చు. పురుగులు లేదా వాతావరణ మార్పుల వల్ల పంటకు నష్టం వాటిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమం. పాత బాకీలు వసూలైన కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు తులారాశి ఉద్యోగస్తులకు హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఉదయం పూట మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతికి సంబంధించిన సానుకూల సంకేతాలు మీ పై అధికారి నుండి రావచ్చు. మీ ఆలోచనలు, ప్రణాళికలు ఆమోదం పొంది మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మారవచ్చు. సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మీ విజయాన్ని ఓర్వలేని వారు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు. ఈరోజు మీ ఆఫీసులో ఒక స్త్రీ సహోద్యోగి లేదా అధికారిని మీ కెరీర్లో అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆమె సహకారం మీకు ఒక వరంలా మారి మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లవచ్చు. లేదా ఆమెతో ఏర్పడే ఒక చిన్న పొరపాటు లేదా అపార్థం మీ కెరీర్కు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఆమెతో మాట్లాడేటప్పుడు మాటల్లో ఆచితూచి గౌరవప్రదంగా వ్యవహరించడం చాలా అవసరం. మీరు వివిధ పనులతో బిజీగా ఉంటారు. శ్రేయోభిలాష సహాయంతో మీ ఆశయాల్లో ఒకటి నెరవేరుతుంది. పనికిరాని కార్యకలాపాల నుండి మీ దృష్టిని మరల్చి ముఖ్యమైన పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. విద్యార్థులు తమ సమస్యకు పరిష్కారాలు కనుగొంటారు. వ్యాపారంలో అనేక అద్భుతమైన ఆర్డర్లను పొందే అవకాశం ఉంది. యువకుల ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు లాభాలు మరియు నష్టాలను పరిగణలోకి తీసుకోండి. ప్రయాణ ప్రణాళికలు తీసుకుంటారు, కానీ అవి ప్రయోజనకరంగా ఉండవు. వాటిని వాయిదా వేయడం మంచిది. సోమర్తనం వదిలి మీ పనుల పట్ల కష్టపడి పని చేయండి. మీ వ్యాపారంలో మీకు చాలా అద్భుతమైన ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. మీ పని నాణ్యతను మెరుగుపరచుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టండి. జాగ్రత్తగా ఉండడం వల్ల మీ పనులు సజావుగా పూర్తవుతాయి. ఆఫీసులో సహోద్యోగులతో గొడవలు మానుకోండి. భార్యాభర్తల మధ్య తీయని చేదు మాటలు ఉంటాయి. యువకుల ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా చింతించకండి. అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. ఈ రాశి వారికి పనిలో సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. మీ కోరిక నెరవేరినందుకు మీరు సంతోషంగా ఉంటారు. అయితే మీ పిల్లల సంబంధిత విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఇంట్లో ధనయోగం ఏర్పడుతుంది. మీ నిధులు పెరిగే అవకాశం ఉంది. మీరు మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. ఈరోజు ఆస్తి సంబంధిత పనుల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. రెడీమేడ్ వస్త్ర వ్యాపారులు కూడా ఈరోజు మంచి లాభాలను ఆర్జించవచ్చు. మీ ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి ఆఫర్ రావచ్చు, కానీ ఆ నిర్ణయం తీసుకునే ముందు క్షుణ్ణంగా ఆలోచించడం మంచిది. కుటుంబ జీవితంలో ఈరోజు వాతావరణం వేడిగా చల్లగా మారుతూ ఉంటుంది. జీవిత భాగస్వామ్యంతో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల చదువు, ప్రగతి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఆస్తి సంబంధిత విషయాల్లో లేదా పాత గొడవల కారణంగా అనాథములతో, బంధువులతో వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఒక చిన్న విషయానికి పెద్ద గొడవ జరగవచ్చు. సహనం కోల్పోకుండా శాంతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మాటలను అపార్థం చేసుకోకండి. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక పరీక్షా సమయం. మీ భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు.
మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది. అనుమానాలకు తావివ్వకుండా మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. కొత్త పరిచయాల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది, కానీ అది మీ ప్రస్తుత సంబంధాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. దంపతుల మధ్య కూడా సఖ్యత లోపించవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. వారి మాటలను పట్టించుకోకపోవడం వల్ల ఇంట్లో శాంతి లోపిస్తుంది. రొమాంటిక్ క్షణాల కన్నా బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన రోజుగా ఈ రోజు ఉంది. విద్యార్థులకు ఈ రోజు తమ చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. మనసు పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితులతో కాలక్షేపం, సోషల్ మీడియా వాడకం తగ్గించుకోకపోతే పరీక్షల్లో ఫలితాలు నిరాశపరచవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని అడ్డంకులు ఎదురైనా చివరికి విజయం సాధిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది మంచి రోజుగా ఉంది. ఆరోగ్య విషయంలో తులారాశి వారు ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలు, తలనొప్పి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అయితే గ్రహాల హెచ్చరిక అంతకంటే తీవ్రంగా ఉంటుంది. మీకు చాలా దగ్గర బంధువు లేదా స్నేహితుడికి సంబంధించిన ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా ప్రమాదం గురించిన వార్త మిమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయవచ్చు. ఇది మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ప్రాణాపాయం పొంచి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వేగంగా ప్రయాణించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు, కింద పడడం లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు గాయాలయ్యే బలమైన సూచనలు ఉన్నాయి. వీలైతే ఈరోజు సుదూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. నిప్పు, విద్యుత్ వంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. సామాజికంగా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వారి వల్ల భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుంది. అయితే పాత స్నేహితులతో డబ్బు విషయంలో లేదా ఒక చిన్న అపార్థం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకపోవడమే మంచిది. కొన్ని ప్రతికూలతల మధ్య ఒక బలమైన శుభవార్త మీకు ఊరటనిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక శుభకార్యం గురించిన సానుకూల కబురు అందుతుంది. ఇంట్లో వివాహం, గృహప్రవేశం వంటి వాటికి సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి. కొత్త వాహనం లేదా విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేసే యోగం ఉంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఒక తీపి కబురు అందవచ్చు. ఈ వార్త కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈరోజు మీరు ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన నుండి బయటపడడానికి ఆధ్యాత్మికత ఒకటే మార్గం. ఉదయాన్నే స్నానం చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శివాలయ దర్శనం లేదా దుర్గాదేవి ఆలయ దర్శనం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీ మనసు ఏదో ఒక విషయానికి సంబంధించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. మరోవైపు భయంకరమైన వార్త, ప్రమాద హెచ్చరికలతో ఆందోళనగా ఉంటుంది. కుటుంబ గొడవల వల్ల కోపం, నిరాశ, భావోద్వేగాల మధ్య సమతుల్యం పాటించడం మీకు ఒక పెద్ద సవాలు. ఎన్ని సవాళ్లు ఎదురైనా సాధారణంగా ధైర్యంగా ఉండే మీ ఆత్మవిశ్వాసం ఈరోజు కొంచెం సన్నగిల్లే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి, కానీ మీ రాశి అధిపతి శుక్రుడు అనుగ్రహం వల్ల కష్ట సమయాల్లో కూడా ఏదో ఒక రూపంలో ధైర్యం లభిస్తుంది. ఈ రాశి వారికి పెద్ద ప్రమాద హెచ్చరికలతో పాటు చిన్న చిన్న ఆపదలు కూడా పొంచి ఉన్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం, ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవడం లేదా ఆన్లైన్లో డబ్బు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు పట్టుదలతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీ సృజనాత్మకతకు, కష్టపడే తత్వానికి గుర్తింపు లభించి దాని ద్వారా ప్రయోజనం పొందుతారు. లక్ష్య సాధనలో నెమ్మది ఉన్న చివరికి ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని జ్యోతిష పరిష్కారాలు పాటించడం మంచిది. ఆవుకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించడం, పేదవారికి లేదా ఆలయంలో ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయడం, దుర్గా చాలీసా లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పాత స్నేహితులతో డబ్బు విషయంలో లేదా ఒక చిన్న అపార్థం వల్ల గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకపోవడమే మంచిది. ఈ రాశి వారు ఈరోజు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం అస్సలు వద్దు. రోడ్డు ప్రమాదాలు, కింద పడడం లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు గాయాలయ్యే బలమైన సూచనలు ఉన్నాయి. వీలైతే ఈరోజు మీరు ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే నిప్పు, విద్యుత్ వంటి వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.